శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31వ తేదీ శుక్రవారం 2026 సంవత్సరం జూలై నెల. ఈనాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన బుధుని సంచారం బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. లాభస్థానంలో రాహు గారి సంచారం బాగుంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మాతృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ గురువుగారు ఉచ్చలో ఉన్న కారణం చేత చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అంటే వ్యతిరేకం ఉండవు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. లాభాల బాటలో ఉంటారు. శనిగారి యొక్క స్థితి సంచారం వ్యయ స్థానంలో ఉన్నందున ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడము, శారీరక పరమైన అలసట ఎక్కువగా ఉండడము, ధనము ఎక్కువ ఖర్చు అవ్వడము, స్థానచలనం ఉండడానికి అవకాశం ఉండడము, కుటుంబంలో చిన్నపాటి అశాంతి, అనైక్యత, ఐకమత్యం లేకపోవడం, ఇవన్నీ మిమ్మల్ని కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. సమయాన్ని పెట్టండి అక్కడ. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కోర్టు విషయాల వ్యవహారాలలో మటుకు అంతగా అనుకూలించబోవడం లేదు. వీటన్నిటినీ సంయమనం చేసుకుంటూ ముందరికెళ్ళండి. భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రేమికుల విషయంలో, ప్రేమ విషయంలో పూర్తి సంయమనం పాటించవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కుజగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఆలయాలకు వెళ్ళండి. భగవంతుని దర్శనం చేసుకోండి. ఆశ్రమానికి వెళ్ళండి. గురుసేవ చేయడానికి అవకాశం ఉంటే గురుసేవ చేయండి, లేదా ఆశ్రమానికి సేవ చేయండి. ఇక శనిగారికి తైలాభిషేకం చేయండి. చాలా వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. ధన ఆదాయం కూడా వచ్చినట్టుగా ఖర్చు పెట్టేసేయకుండా కొంచెం దాచుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అని చెప్పి కూడా ఒక హెచ్చరిక చేస్తూ, ఒక సూచన చేస్తూ ఇన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ఇన్ని విషయాలలో కనీసం కొన్ని అయినా పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరింత ఆశాజనకంగా మీరు ఈరోజు ఉంటారు, మనశ్శాంతితో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. తృతీయ స్థానంలో రవి గారి సంచారం బాగుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం కూడా చాలా చాలా బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే మీకు కుటుంబ జీవితం బాగుంటుంది, చాలా సంతృప్తిని ఇస్తుంది. అలాగే ఈ ఊహించని విధంగా లాభాలు చాలా బాగున్నాయి. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కానీ కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే అక్కడ మటుకు అంతగా సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. ఈ విషయంలో మటుకు జాగ్రత్త వహించండి. మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఎవరితోటైనా కానీ. అలాగే ఏదైనా ఉద్రేక పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎక్కువ ఉద్రేకం చెందవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతాన విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మనోనిగ్రహం బాగుంటుంది మీకు. అయితే ప్రేమ వ్యవహారాల్లో మటుకు సంయమనం పాటించాలి. చాలా సంయమనం పాటించండి. ఇది ఇంద్రియ నిగ్రహానికి సంబంధించినటువంటి విషయం. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఊహించని విధంగా ధనలాభాలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు చేసుకోవడం ద్వారా మరింతగా మీరు మానసికమైనటువంటి సంతృప్తికి లోనవుతారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలతో పాటుగా గురుగ్రహ స్తోత్ర పారాయణాలు మరిన్ని చేసుకోవడం చాలా మంచిది. కుజగ్రహ స్తోత్రాలు కూడా మరిన్ని సార్లు చేసుకోవడం చాలా చాలా మంచిది. పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. వీలైనంత వరకు భగవంతుని యొక్క తత్వాన్ని మరింతగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ భగవత్ ధ్యాసలో ఉండండి. ఇది చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. మిథున రాశి వారికి అనుకోకుండా వచ్చేటటువంటి అదృష్టం ఏమైనా ఉందా అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి వల్ల ఉంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల ఉంది. ఈ 2 గ్రహాలు కూడా చాలా అనుకూలిస్తున్నాయి. 2 పెద్ద గ్రహాలే అవడము ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశము. రాశ్యాధిపతి రాశిలోనే ఉండడం, వారు చతుర్థాధిపతి కూడా అవడం వల్ల స్థిరచర ఆస్తులకు సంబంధించి వృద్ధి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి పరపతి, మీరు పూర్వం ఎంతో కష్టపడి ఉంటారు. అప్పుడంతా కష్టపడిన దానికి ఇప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి
బాగా పరపతి ఏర్పడుతుంది, మాట తీరు బాగుంటుంది, డబ్బులు బాగా సంయమనం పెరుగుతూ ఉంటుంది, అలాగే కుటుంబ అభివృద్ధి జరుగుతుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది, విదేశీయానాలు ఉండడానికి అవకాశం ఉంది, లేదా దూర ప్రాంత ప్రయాణాలైనా ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కాస్త సంయమనం పాటించండి, మరింత వృద్ధి కలగబోతోంది. ఇది గురువుగారి యొక్క దృష్టి దశమ స్థానం మీద ఉంటూ ఉన్న కారణం చేత మీకు తప్పనిసరిగా ఈ ఫలితం కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత సుఖశాంతులు ఏర్పడతాయి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే అత్యద్భుతమైన రీతిలో గురువుగారి యొక్క సంచారము రాశిలోనే ఉచ్చస్థానంలో జరుగుతూ ఉన్నందువల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ద్వితీయంలో శుక్రాచార్యుల వారి ఫలితాలు, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క ఫలితాలు, లాభస్థానంలో కుజుని యొక్క ఫలితాలు. ఈ 4 కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలే. ఇది చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే కొద్దిగా ఈ అష్టమ రాహు ప్రభావానికి ఎప్పుడైనా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ధనము విషయంలో సంయమనం పాటించుకుంటూ ఉండండి. అయిన కాడికి ధనం ఎక్కువగా ఖర్చు పెట్టవద్దు. అలాగే ఈ షేర్ మార్కెట్లలో అలాంటి వాటి మీద కూడా ఎక్కువగా ధనాన్ని వెచ్చించవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే పుట్టింటి వైపు నుంచి ధనలాభం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇక మాట తీరు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు అయితే పూర్తి జాగ్రత్తలు వహించండి. భార్యాభర్తల మధ్య ప్రేమ బాగుంటుంది. ఇతరత్ర ఎవరైనా ప్రేమికుల విషయంలో మటుకు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వివాహం చేసుకోకుండా ఉన్నవారు కానీ లేదా లివింగ్ రిలేషన్లో ఉన్నవారు కానీ ఇలాంటి వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగతా అన్ని విషయాలలోనూ సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఇచ్చేటటువంటి ఫలితం ఇంత అంతా కాదు. ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో ఉండి ఆయన నవమాధిపతి కూడా అవుతూ రాశిలో ఉంటున్నారో ఇక పూర్తిగా మీకు మీ జీవితంలో ఎన్నో రకాలుగా అనుకోకుండా ఎదురయ్యే సంఘటనలు, మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేటటువంటి సంఘటనలు చాలా జరుగుతాయి. అది ఈ ఒక్కరోజే సాధ్యపడదు. గురువుగారు రాశిలో ఉన్నంత కాలము ఈ ఫలితం అలా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తుంది. అది ఈ రోజే అవ్వచ్చు, రేపే అవ్వచ్చు, లేదా ఒక నెల రోజులకు అవ్వచ్చు, చెప్పలేమన్నమాట. కాబట్టి ఇది జన్మజాతకంతో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు వృద్ధిలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని గ్రహాలకి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చేసుకుని సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. కీర్తి ప్రతిష్టలు కానీ, ధన ఆదాయం కానీ, విద్య కానీ, అనుకూలతలు కానీ మీ సొంతం ఉంటాయి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటు అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో బుధుడు బాగున్నారు, ద్వాదశ స్థానంలో గురుగారు బాగున్నారు, రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల ఉపయోగం మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వీటితో పాటే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. సప్తమ స్థానంలో రాహు గారి స్థితి కానీ, రాశిలో ఉన్న కేతువు కానీ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులే. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి రవి కూడా వ్యయస్థానంలో ఉన్నారు. ధనానికి ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ప్రేమ వ్యవహారాలలో పూర్తిగా సంయమనం పాటించి ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా సంయమనం పాటించి ఉండాలి. ఇక పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, అష్టమ శని దోషం సంచరిస్తూ ఉన్న కారణంగా చేస్తూ ఉన్న పనులలో అంత పూర్తిగా అనుకూలత లేకపోవడం కానీ, ఆ అభివృద్ధి లేకపోవడం కానీ, ఇవన్నీ కొంచెం మీకు ఇబ్బంది కలిగించే అంశాలే. పరస్పర విభిన్నం. ఒకసారి బాగున్నట్టుగా ఉంటుంది, ఒకసారి బాలేనట్టుగా ఉంటుంది. మరి ఈ 2 పరిస్థితులు ఈ రోజే కనిపిస్తాయి అంటే కొన్ని ఇవాళ కనిపించవచ్చు, కొన్ని ఇంకో రోజు కనిపించవచ్చు, కొన్ని ఇంకో రోజు కనిపించవచ్చు. రాహు కానీ, కేతువు కానీ, గురువు గారు కానీ, ఈ శని గారు కానీ దీర్ఘకాల సంచార చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఎక్కువ కాలం రాశిలో ఉంటాయి. కాబట్టి ఇవి ప్రభావితం చేస్తాయి మనిషిని. ఈ 4 గ్రహాలకే స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా చెయ్యండి. ఇది మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో అంతగా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కనీసం మనకి మానసికమైన తృప్తి అయినా కలుగుతుంది. ఇది చాలా చాలా అవసరం మనిషికి అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. పరిహారాలు పాటించుకొని మరింత సంయమనం సాధించండి. దుర్గనామాన్ని వదిలిపెట్టకండి, గణపతి పూజని వదిలిపెట్టకండి. ఇది ప్రతినిత్యం చేయవలసిన పని అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కన్యరాశి
కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు షష్ఠ స్థానంలో రాహు వల్ల వస్తున్నాయి. ఏకాదశ స్థానంలో గురు రవిల వల్ల వస్తున్నాయి. ఇక వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారి వల్ల కూడా వస్తున్నాయి. మోక్ష కేతువు కూడా మంచివారే కాబట్టి ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. మీరు చేసే దాన ధర్మాలన్నీ కూడా గుప్తంగా ఉంటూ ఉంటాయి. దానివల్ల మీకు మంచి పుణ్యం కూడా అలాగే గుప్తంగానే పడిపోతూ ఉంటుంది మీ అకౌంట్లో. ఇక్కడ ఇంకో చెప్పదగ్గ సూచన ఏంటంటే దశమ స్థానంలో దశమాధిపతి, ఈ రాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలోనే ఉండడం వల్ల మీకు ఉద్యోగ జీవితం కానీ వ్యాపార జీవితం కానీ మంచి లాభాల బాటలో ఉంటూ అనేక విధాలుగా విలువైన వస్తువులు కొనుక్కోవడం కానీ ఇలాగా అనేక విధాలుగా మానసికమైనటువంటి సంతృప్తి పెంపొందించే విధంగా ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. ఇది చాలా చెప్పదగిన సూచనగా తెలియజేస్తున్నాను. అనారోగ్య సూచనలు తగ్గిపోతాయి. శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉండేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఉత్తేజితుల్ని చేస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి అని చెప్పి తెలియజేస్తూ కొంత సంయమనం కూడా పాటించవలసినటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తల అనుబంధ విషయంలో కానీ అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మరిన్ని మంచి శుభ పరిణామాలు మీకు ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. చక్కటి అనుకూలతలు మీకు ఉన్నాయి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఏకాదశంలో కుజ కేతువులు. మనస్సు ఎంత బలమైనటువంటి పరిస్థితిలో ఉంటుందంటే మీరు ఏ సమస్య వచ్చినా నేను దాన్ని సాధించుకోగలను అనేటటువంటి గుండె ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏ పని ప్రారంభించినా మీకు విజయావకాశాలు ఉంటూ ఉండడంతో ఎప్పుడైతే షష్టం చాలా బాగుండి దశమం బాగుండి ఏకాదశం బాగుందో ధనానికి లోటు ఉండదు. చేసే పనులలో విజయ అవకాశాలు ఉంటాయి. ముందంజలో ఉంటారు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతలు సాధిస్తూ ఉంటారు. అలాగే ఈ ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, పదోన్నతులు ఉంటాయి. చాలా చాలా ఆనందం కలిగించే అంశాలన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఒక ఉద్యోగం ధైర్యం ఇస్తుందో మనకి మరింత ఉత్సాహం వస్తుంది. దీనిని బట్టి మిగతా అన్ని పరిస్థితుల్ని మనము అదుపులోకి తెచ్చుకుందాము అనేటటువంటి ఒక మానసిక ధైర్యానికి మీరు లోనవుతారు. ఇవన్నీ కూడా మీకు ఆనందించదగ్గ విషయాలే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ దిగులు పడకండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మరింతగా మీకు శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి గురువు బాగున్నారు. ఈ 3 గ్రహాల అనుకూలత కూడా మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. కానీ ఇక్కడ శుక్రాచార్యుల వారు కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉన్న కారణంగా ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తలు వహించండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. అలాగే ఆదాయం విషయంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కీర్తి ప్రతిష్టలు ఉండడము, ఆదాయం పెరగడము, మీ మాట తీరు చాలా బాగుండడము, శుభకార్యాల ప్రస్తావన ఉండడము, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అనేటటువంటి ఒక ధైర్యం, ఒక మంచి సంబంధం వచ్చి అది కుదిరి ఈ విధంగా ఒక మంచి ధైర్యం రావడం, ఉత్సాహం పెరగడము, మీలో ఆలోచనలు పెరగడము, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడము, ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే. వీటితో పాటుగా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు పాటించాలి. సంతాన రీత్యా కొంచెం బాగున్నప్పటికీ మరింత మేలు కోసం కాస్త సంయమనం పాటించుకుంటూ వెళ్ళాలి. అనేక రకాలుగా మీరు సంయమనం పాటించుకుంటూ వెళ్ళడమే చాలా మంచిది. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల గురుబలం మరింతగా పెరిగి మీకు ఈ అననుకూల పరిస్థితులు కూడా కొంచెం అనుకూలం అవడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు మరింత భక్తి శ్రద్ధలతో చేయండి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచారంలోని రాహువు, షష్ఠ స్థాన సంచారంలోని కుజుడు,
అలాగే నవమ స్థాన సంచారంలోని శుక్రాచార్యుల వారు, వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని గారి యొక్క స్థితి సంచారము జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని మీద గురువు గారి యొక్క దృష్టి ఉంది కాబట్టి మీకు కొంత అనుకూలమైన ఫలితాలు రావాలి. కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది కాబట్టి అర్ధాష్టమ శని గారి ఫలితాలు కూడా మీకు అప్పుడప్పుడు ద్యోతకం అవుతూ ఉంటాయి. దీని గురించి కొంచెం సంయమనం పాటించుకుంటూ శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మిగతా గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నప్పటికీ ఈ గురువు గారి యొక్క ఫలితము అష్టమ స్థానంలో ఉంటుంది, ఉచ్చులో ఉంటున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన హాని చెయ్యరు. ఇదొకటి మనకి సంతోషించదగ్గ విషయమే. అయితే దక్షిణామూర్తి శ్లోకాలు తప్పనిసరిగా పఠించండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మీరు ముందరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అర్ధాష్టమ శని గారి సంచారం ఉంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులలో మీకు విజయవంతం అవుతాయి. చాలా ఆనందం చేకూర్చేటటువంటి అంశాలు తండ్రి గారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్పగలను. అయితే పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. మరింత అనుకూలతని సంపాదించుకోగలుగుతారు. మకర రాశి వారికి రాశిలో చంద్రుని యొక్క సంచారము, తృతీయంలో శనిగారి యొక్క సంచారము, షష్టంలో బుధుని యొక్క సంచారము, సప్తమంలో గురుని యొక్క సంచారము, అలాగే అష్టమంలో శుక్రాచార్యుల వారి సంచారము, వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అంటే పూర్తిగా మానసిక ప్రశాంతత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, చక్కటి విద్య ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సంయమనంతో మీరు వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఉంటాయి. ఈ రోజు మీకు చాలా ప్రశాంత జీవితమైనటువంటి వాతావరణం ఉంటూ వివిధ అంశాలలో ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా మనసుకి ఆనందం చేకూర్చే విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పరిహారాలకు వచ్చేటప్పటికి కొంచెం కుజగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పారాయణ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. గ్రహించగలరు, పరిహారాలు చేసుకోగలరు, మరింత మానసిక ప్రశాంతతతో ఉండగలరు. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి క్రమంలో ఉన్నాయి. ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఈ ఖగోళంలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచార ఫలితాలు మనకి వ్యతిరేకంగా ఉంటున్నాయో వీటిని మనము మళ్ళీ సజావుగా ఫలితాలు ఇచ్చేటట్టుగా చేసుకోలేము. కానీ చెడు జరగకుండా నిరోధించుకోవడానికి కొన్ని పరిహారాలని మనం చేసుకోగలుగుతాం. జ్యోతిష శాస్త్రం చెప్పిన విషయమే. మనము ఇక్కడ గ్రహం ఉన్నది అంటే ఆ గ్రహాన్ని అక్కడ లేకుండా చేయలేము. అది అసలు అసాధ్యమయ్యే పని. ఎవరికి, కనీసం భగవంతుడికైనా సరే అసాధ్యమయ్యే పని. ఆ గ్రహాలు వాటి యొక్క దిశలో అవి సంచారం చేస్తూనే ఉంటాయి. వాటి ఫలితాలు మనకి ఇబ్బందికరంగా ఉంటున్నప్పుడు వాటిని మనము కొంత శాంతపరచుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మన మనసు కాస్త ప్రశాంతతకి లోనవుతుంది, మనోబలం పెరుగుతుంది. ఏదైనా చెడు జరగవలసి ఉంటే తక్కువ మోతాదులో ఆ చెడు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఇబ్బంది కాకుండా ఒక సూక్ష్మమైన ఇబ్బందితో వెళ్ళిపోతుంది. అందువల్లనే తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియచెప్తూ ఉంటుంది శాస్త్రమే. ఇప్పుడు ఒకే ఒక గ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నప్పుడు మిగతా 8 గ్రహాల యొక్క అననుకూలత ఉంటున్నప్పుడు అననుకూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ పూర్తిగా సంయమనంతో ఉంటూ ఇష్టదేవతని ఆరాధించండి, ఇంటి దేవతని ఆరాధించండి, శివారాధన చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. మీనరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము,
పంచమంలో గురువుగారు ఉచ్చ స్థానంలో ఉంటూ తన 9వ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి సంచార ఫలితము కాగా, ఇక చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు కానీ, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. మీన రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి యోగాలు. పంచమాధిపతి లాభంలో ఉండడము, పంచమ స్థానంలో రాస్యాధిపతి దశమాధిపతి ఉండడము, చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉండడము, ద్వితీయాధిపతి నవమాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ తృతీయ స్థానంలో ఉండడము, షష్టంలో కేతు ఉండడము చాలా అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తూ ఉన్నాయని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు ఏదైనా మానసికమైనటువంటి బాధని భరిస్తూ ఉన్నారు అంటే అది పటాపంచలైపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అంత అద్భుతమైన పరిస్థితి ఉంటుందన్నమాట. ఈరోజు చాలా చాలా మానసికమైనటువంటి ప్రశాంతత ఉండే విధంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. సంతానం చాలా చాలా వృద్ధిలోకి వచ్చే విధంగా ఉంది. మాతృవర్గరీత్యా అనుకూలమైన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలా ఈ విధంగా ఎన్నో రకాలుగా మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఒక్కసారి ఈ శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇలా చేసినందువల్ల ఇంకా ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. మీకు భూమి తగాదాలకి సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే కేసులు కొంచెం వాయిదా వేసుకోండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు జయం కలుగుతుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.